నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. ముందు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య వార్, పర్సనల్ అటాకింగ్, ఒకరిపై ఒకరు దుమ్మెత్త పోసుకొని అగ్గిరా చేశారు. ఆ రచ్చ అలాగే నడుస్తుందంటే మధ్యలో ఎమ్మెల్యే ఆడియో కాల్ లీక్ దుమారం లేపుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుపాటి మీద ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆ ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడారు. ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు డిస్కస్ చేశారు. ఆ ఇద్దరి లొల్లికి ఎన్కాట్ పడుతుందా? పెద్దల ఇన్వాల్వ్మెంట్తో అంతా సెట్ అవుతుందా? ఆడియో కాల్ వెనక ఏం జరిగింది? అనంత అర్బన్లో తమ్ముళ్ల పంచాయతీపై టీడీపీ సీరియస్. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో పల్లా శ్రీనివాస్ భేటీ. ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియోపై ఆరా తీసిన అధిష్టానం. ఆ ఇద్దరు నేతలకు అల్టిమేటం. అధిష్టానం ఆర్డర్స్తో అంతా సెట్టా. లోకల్ వార్ స్టేట్ హాట్ టాపిక్ కు దారితీసింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పొలిటికల్ వార్ నడిచింది. అభివృద్ధి, అవినీతి అంటూ ఇద్దరూ పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి రచ్చకెక్కారు. దాంతో అనంత అర్బన్ టీడీపీ పంచాయతీ రచ్చరంబోలా అయింది. అలా రచ్చరు నడుస్తుండగానే మధ్యలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ సినిమా విషయంలో ఓ వ్యక్తితో మాట్లాడినట్లు బయటకొచ్చిన ఆడియో కాంట్రవర్సీకి దారితీసింది. ఏకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుపాటి ప్రసాద్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. పైగా దగ్గుపాటి వెనుక టీడీపీ హస్తం ఉందన్న ఎలిగేషన్స్ కాకరేపుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం అసలు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయిందనే దానిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే ఆడియో కాల్ వివాదానికి లోకల్ వారే కారణమని భావిస్తున్నారట. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఉన్న రాజకీయ వైరం వల్లే ఆడియో ఇష్యూ స్టేట్ హాట్ టాపిక్ గా మారిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. దీంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగిందంటున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను విజయవాడకు పిలిపించి మరీ మాట్లాడారు సీఎం చంద్రబాబు. అటు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు నేతలతో అటు సీఎం ఇటు పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. కాకపోతే ఆ ఇద్దరు నేతలతో ఏ అంశాలపై చర్చించారు, వాళ్లకు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన ఏం చేయలేదు. గత ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరిని కాదని ఫార్మా వ్యాపారి దగ్గుపాటి ప్రసాద్ కు టీడీపీ అధిష్టానం అనంతపురం అర్బన్ టికెట్ ఇచ్చింది. చంద్రబాబు ఆదేశాలతో అప్పట్లో ప్రసాద్ గెలుపు కోసం ప్రభాకర్ చౌదరి పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరి మధ్య విభేదాలు పీక్ లెవెల్ కు చేరాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రసాద్, ప్రభాకర్ చౌదరి మధ్య మాటల తూటాలు పేలాయి. జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుపాటి ప్రసాద్ అడ్డగోలుగా మాట్లాడారంటూ ఆడియో బయటికి రావడం, ఈ విషయాన్ని అంతకంటే ముందే ప్రభాకర్ చౌదరి ప్రెస్ మీట్ లో ప్రస్తావించడం అంతా చకచక జరిగిపోయాయి. అయితే ఎన్టీఆర్ పై దగ్గుబాటి కామెంట్స్ అంటూ వివాదం రాజుకోవడంతో టీడీపీ అధిష్టానం మ్యాటర్ కాస్త సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే ప్రసాద్ నోటి దురుసు పార్టీని డ్యామేజ్ చేసిందని అధిష్టానం భావిస్తోందట. ఈ ఇద్దరు నేతల మధ్య గొడవలే పరిస్థితి ఇంతవరకు రావడానికి కారణమని టీడీపీ పెద్దలు అనుమానిస్తున్నారట. అందుకే అటు ఎమ్మెల్యే ఇటు మాజీ ఎమ్మెల్యేను విజయవాడకు పిలిచి మరీ మాట్లాడి గొడవలు లేకుండా కలిసి పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది. దగ్గుపాటి ప్రసాద్ పై సీఎం చంద్రబాబు కాస్త సీరియస్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ పై ఫోన్లో దురుసుగా మాట్లాడినట్లు బయటకొచ్చిన ఆడియోపై ఆరా తీశారట. మీ వ్యాఖ్యలు, తీరు ఏమాత్రం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను కలిసి వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో గొడవపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్న బాబు కలిసి ముందుకెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లో వివాదాల జోలికి వెళ్లొద్దని ఆర్డర్స్ ఇచ్చేశారట. పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేసేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేది లేదని ముఖం మీదే చెప్పేశారట. అయితే ఎన్టీఆర్ పై దురుసుగా మాట్లాడినట్లు బయటకొచ్చిన వాయిస్ తనది కాదని, కావాలని ఇరికించారని ఇండైరెక్ట్ గా ప్రభాకర్ చౌదరి మీద కంప్లైంట్ చేశారట దగ్గుపాటి. అటు ప్రభాకర్ చౌదరితో పల్లా శ్రీనివాస్ కూడా చర్చించి సమస్యలు అడిగి తెలుసుకున్నారట. ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ గా వచ్చి కలవాలని, ప్రెస్ మీట్లు పెట్టి రచ్చకెక్కొద్దని సూచించారట. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆర్డర్స్ తో అటు దగ్గుపాటి ఇటు ప్రభాకర్ చౌదరి సర్దుకొని పోతారా, లేక మళ్లీ పంచాయతీ మొదటికి వస్తుందా అనేది చూడాలి మరి.